పురాణాల్లో దేవతలు అమృతం తాగి మరణం లేకుండా యవనంతో జీవించారని మనమంతా విన్నాము. అయితే మనుషులకు అలాంటి అవకాశం లేదు కాబట్టి రపామైసిన్ లాంటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ముసలితనం లేకుండా యవనంతో ఉండాలని అనుకుంటారు. అందులోనూ జీవితంలో అన్నింటికీ అన్నీ ఉండి సంతోషంగా జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి అవకాశాలు ఉంటే తప్పకుండా యవనంగా ఉండాలని అనుకుంటారు. జీవితం అంతా దురదృష్టంతో కష్టాలు అనుభవించే వాళ్ళు మాత్రమే ఈ జీవితం ఇక చాలరామాయణ అనుకుంటారు. శాస్త్రీయమైన ఔషధాలతో కానీ ఆపరేషన్లతో కానీ లేదా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా సాధ్యమైనంత వరకు యవ్వనంగా కనిపించాలనుకుంటారు. ప్రస్తుతం చాలా మంది సహజంగా వృద్ధాప్యం దగ్గరికి రాకుండా యవ్వనంగా కనబడటం కోసం కఠినమైన డైట్ ని పాటిస్తూ వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది వైద్య నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్నది ఎక్కువ ఆయుష్ ఉండేలా జరుగుతున్న ప్రయోగాల్లో ప్రధానంగా ఆకర్షిస్తున్నది రపామైసిన్ అనే ఔషధం. దీనిని జీవితాన్ని పొడిగించే మ్యాజిక్ పిల్ గా వైద్య నిపుణులు భావిస్తారు. అంతెందుకు అమెరికాకు చెందిన ఔత్సాహిక టెక్ పారిశ్రామికవేత్త బ్రయాన్ జాన్సన్ ప్రస్తుతం అతనికి 45 సంవత్సరాలు. తన వయసు తగ్గించుకునే ప్రయోగాల్లో భాగంగా ఏడాదికి 16 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఇటీవల చాలా వార్తలు వచ్చాయి. వయసు తగ్గించుకోవడం కోసం ఆయన వాడుతున్న మందుల్లో రపామైసిన్ ఔషధం కీలకమైనదంట. ఈ విషయం అతను ట్వీట్ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చి అందరికీ తెలిసింది. అసలు ఈ రపామైసిన్ ఔషధం వెనక చరిత్రను చూస్తే ఇది సహజ శిలీంద్రనాశిని అంటే యాంటీ ఫంగల్ ఏజెంట్. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఈస్టర్లాండ్ ప్రాంతంలో కెనడా దేశంలోని మోంట్రోల్ ప్రాంతంలో కనుగొన్నారు. సహజంగా మట్టిలో కనుగొనబడిన దీనిని మెడికల్ ప్రాస్పెక్టింగ్ ద్వారా 1966లో కొంత పరిశోధనలు చేశారు. తర్వాత కొంతకాలం పరిశోధనలో డెవలప్మెంట్ కనిపించలేదు. తర్వాత సీరం సిగల్ అనే ఒక ఔత్సాహిక కెమిస్ట్ దీనిపై చాలా లోతుగా పరిశోధన చేసి ఇది ఒక అద్భుతమైన శిలీంద్ర నాశన గుణాలు కలిగి ఉందని గుర్తించాడు. చివరకు ఫైజర్ అనే కంపెనీ సాయంతో అతడు దీనిని ఔషధంగా తయారు చేశాడు. మొదట్లో దీనిని అవయవ మార్పిడి ఆపరేషన్ లో వాడడానికి అవకాశం లభించింది. ఈ ఔషధాన్ని డాక్టర్స్ ఇమ్యూనో సప్రెసెంట్ ఔషధంగా వాడతారు. ఇమ్యూనో సప్రెసెంట్ అంటే సహజంగా ఎవరికైనా అవయవ మార్పిడి ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ చేసుకుంటున్న వ్యక్తి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కొత్తగా వచ్చిన దాత అవయవాన్ని ఫారిన్ బాడీగా భావించి దానిపై దాడి చేస్తుంది. కానీ అలా దాడి చేయకుండా రోగనిరోధక వ్యవస్థను నియంత్రించే మందులను ఇమ్యూనో సప్రెసెంట్ అంటారు. అలా రపామైసిన్ ఔషధాన్ని ఇమ్యూనో సప్రెసెంట్ గా వాడతారు. దీంతో పాటు యాంటీ క్యాన్సర్ ఆపరేషన్ లో కూడా ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ఇది మానవ శరీరంలో MTOR అనే ప్రోటీన్ నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. ఆ MTOR కణాల పెరుగుదల, వ్యాప్తి చెందడాన్ని మరియు మనుగడను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లక్షణం వల్లనే రపామైసిన్ యాంటీ ఏజింగ్ ఔషధంగా పేరు పొందింది. రిచ్ మిల్లర్ రాండీ స్ట్రాంగ్ అనే సంస్థ విడుదల చేసిన ఆర్టికల్ ప్రకారం 2009లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ ఇంటర్వెన్షన్ టెస్టింగ్ ప్రోగ్రామ్ అనే సంస్థ ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో ఈ ఔషధం వాడటం వల్ల వాటి జీవితకాలం 25% మేర పెరిగినట్లు తేలింది. ఈ అధ్యయనం తర్వాతే ప్రపంచం దృష్టి యాంటీ ఏజింగ్ పరిశోధన చేస్తున్న వైద్య నిపుణుల దృష్టి రపామైసిన్ పై పడింది. ఇందులో భాగంగానే అమెరికా టెక్ ఎంటర్ప్రెన్యూర్ అయిన బ్రయాన్ జాన్సన్ కి వైద్యులు ఈ ఔషధాన్ని సిఫారసు చేశారట. అలాగే లాన్సెట్ జర్నల్లో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పబ్లిష్ అయిన ఒక అధ్యయన నివేదిక ప్రకారం వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులపై రపామైసిన్ తీవ్ర ప్రభావం ఉంటుందని, అది వయసును నియంత్రిస్తుందని తేలింది. ఈ అధ్యయనంలో పరిశోధకులు 18,400 వ్యాసాలను విశ్లేషించి రపామైసిన్ ప్రభావం ఎండోక్రైన్, కండర, నాడీ వ్యవస్థలపై ఉండట్లేదని, అందువల్ల రోగ నిరోధక, హృదయ సంబంధిత మరియు చర్మ సంబంధిత ఆరోగ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు. మరి ఈ రపామైసిన్ ఔషధం వాడటం వల్ల ఏవైనా అనర్థాలు కలిగే అవకాశం ఉందా అంటే, ఇమ్యూనో సప్రెసెంట్ అయిన రపామైసిన్ బ్రయాన్ జాన్సన్ లాగా వృద్ధాప్యం రాకుండా యవ్వనంగా ఉండటానికి ఎక్కువ కాలం తీసుకోవడం మంచిదేనా? అది ఎంతవరకు సురక్షితం? దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో చెప్పుకోదగ్గ ఫలితాలే కనిపించాయి. కానీ మానవులపై కొన్ని ప్రయోగాలు మాత్రమే జరిగాయి. అవి పరిమితమైన ప్రయోగాలే. ఎక్కువ స్థాయిలో మరిన్ని ప్రయోగాలు వైద్య పర్యవేక్షణలో జరగాల్సి ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇదే కాకుండా రపామైసిన్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇమ్యూనో సప్రెసెంట్ కాబట్టి దీన్ని తీసుకునే వారు ఎక్కువగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నోటిలో పుండ్ల వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందంట. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి షుగర్ బారిన పడే అవకాశంతో పాటు గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరిగే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు. ఇవే కాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు పెరిగి కడుపు నొప్పి, విరేచనాల వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. రపామైసిన్ వల్ల రోగ నిరోధక వ్యవస్థ
సరిగ్గా పనిచేయదు కాబట్టి ఏమైనా దెబ్బలు తగిలితే త్వరగా తగ్గవు. రక్త కణాలు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంటుంది. రోగ నిరోధక శక్తి కంట్రోల్ అవ్వడం వలన వాతావరణం మారినప్పుడల్లా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఈ ఔషధం వినియోగించడం మానవులకు ఎంతవరకు సురక్షితం అనేది ఇంకా చాలా ప్రయోగాల్లో తేలేంత వరకు దాని జోలికి పోకపోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.